నిన్నటి నుంచి చైతన్యపురి బెల్ట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంఆర్డీసీకి సంబంధించిన అధికారులు మూసి వెంబడి ఉన్నటువంటి ఇళ్లపైన మార్కింగ్ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి సంబంధించిన కుటుంబాలందరూ కూడా రోడ్డు మీదనే నిల్చున్నటువంటి సిచ్యువేషన్. అలాంటి పేదలకు ఈరోజు ఎంపీ ఈటల రాజేందర్ గారు మద్దతు తెలపడానికి వచ్చారు. ఒకసారి మాట్లాడిద్దాం ఆయనని ఏం చెప్తారన్న విషయాలని. సార్, ఈరోజు హైడ్రా కూల్చివేతల్ని ఎట్లా చూస్తారు? సామాన్య ప్రజల మీద జరుగుతున్న దాడి పేదల ఇళ్లను కూలగొట్టి బొందలగడ్డగా మార్చి వాళ్ళ కన్నీళ్ళ మీద రాజ్యం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. డ్రామా బ్రోకర్ మాటలు మాట్లాడి అబద్ధాల కోరుగా మాట్లాడి ప్రజలు నమ్మించి అధికారానికి వచ్చి 6 నెలలు తిరగకముందే తన బ్రోకరిజాన్ని, తన యొక్క నీచమైన సంస్కృతిని ఇవాళ ప్రజల ముందు కనపట్టడం చేసిండు. ఎక్కడ పోయినా పేదోళ్ళకి ఇవాళ భద్రత లేదు, పేదోళ్ళ బతుకుకి గ్యారంటీ లేదు. ఎప్పుడు ఏమైందో ఒక ఆందోళన మాత్రం వెంటాడుతుందమ్మా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఎంత ప్రశాంతంగా బతుండో కానీ ఈ తెలంగాణలో పేదోళ్ళకు మాత్రం ప్రశాంతత లేదు. అసలు హైడ్రాని ఎందుకు తీసుకొచ్చినట్టు ఏమన్నా దాని మూలాలు ఏమన్నా కనుక్కున్నారా సార్? అంటే హైడ్రా అనేది నిజంగా చెరువుల కబ్జాలనే విషయంలో ఇళ్లను కూల్చడానికి వస్తే, మరి ఇప్పుడు చెరువులను కబ్జాలను వదిలేసి మూసి పరివాహిక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదల ఇళ్లకి మార్కింగ్ చేయడానికి ఇప్పుడు రెవెన్యూ అధికారులు వస్తారు. దాన్ని ఎట్లా చూస్తారు? సింపుల్ అమ్మా, కూలగొడుతున్నామని చెప్పి భయపట్టించి బిల్డర్లను పిలిపించుకొని 100 కోట్ల రూపాయలు వసూలు చేసుకునే నీచమైన కలెక్షన్ తప్ప ఇంకేముంటుందమ్మా. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పైసలు కావాలి, ఈయన ఇట్లా వచ్చిందమ్మా. కాంగ్రెస్ పార్టీకి పైసలు ఇచ్చే లీడర్ అయిండు, కాంగ్రెస్ పార్టీకి పైసలు ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నట్టున్నది. అందుకనే హైదరాబాద్ను అడ్డగా మార్చుకున్నాడు. ఈ హైదరాబాద్ ఇమేజ్ అంతా కూడా నాశనం పట్టించి హైదరాబాద్లో ఉన్నటువంటి బిల్డర్లందరూ కూడా వణికిచ్చి ఇలా అడ్డగోలుగా డబ్బులు వసూలు చేసుకునే చర్య తప్ప ఈ హైడ్రా ఏదో డ్రామా కంపెనీ అమ్మ. ఈయన ఏదో పెద్ద తురుముఖాన్ లెక్క ఇప్పుడే పుట్టొచ్చినట్టుగా, ఈయన పార్టీ ఇప్పుడే వచ్చినట్టుగా ఏ ఫోజులు పెడుతున్నా అంతా కూడా డ్రామా. ఆయన స్పష్టంగా చెప్పిండు, ఆయన బరాబరి చెప్పుకున్నాడు. అబద్ధాలు ఆడే వాళ్ళనే ప్రజలు నమ్ముతారు, అబద్ధాలు వాళ్ళని ప్రజలు నమ్ముతారని చెప్పిండు. ఆయన అబద్ధాలు ఆడిండ్రు, ప్రజలు నమ్మిండ్రు, వచ్చిండ్రు. ఇక ఇప్పుడు అసలు రూపం బయటపడుతుంది. అసలు సినిమా ఈ హైడ్రా అనేది పెద్దోళ్ళకి పనికిరాదా సార్? ఎంతో మంది బఫర్ జోన్లో FTL పరిధిలో ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయి రాజకీయ నాయకులకు సంబంధించి, కాంగ్రెస్ లీడర్లకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇల్లులు కూడా ఉన్నాయి. ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి స్వయాన అన్నైనటువంటి తిరుపతి రెడ్డి ఇల్లు కూడా నోటీసులు పంపించారు. 1 మంత్ పీరియడ్ గ్రేస్ పీరియడ్ ఇచ్చినుండే వాళ్ళు కోర్టు నుంచి స్టే తెచ్చుకురు. కానీ ఈ హైడ్రా అనేది పేదోళ్ళ మీదనే ఎందుకు పడుతున్నట్టు? అంటే నోరు లేని వాళ్ళు, కోర్టుకు పోలేని వాళ్ళు కుమిలిపోయి చచ్చిపోవడం తప్ప. మొన్న ఒక ఆమె హార్ట్ అటాక్ చచ్చిపోయింది, కుమిలి చచ్చిపోయింది. అంటే పేదోళ్ళు కదా, వాళ్ళకి ఎవరన్నా ఉంటారు చెప్పండి. అందుకనే వాళ్ళని ఎంచుకున్నాడు ఆయన. నిజంగానే నాలాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోతే మరి వీళ్ళకి పట్టాలు కావచ్చు, లేదంటే కరెంటు బిల్లులు కావచ్చు, వీళ్ళకి ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇవన్నీ ఎట్లా వస్తాయి అంటారు? మరి అధికారుల లోపభూయిష్ట కారణమా, లేదంటే పేదలకి? నేను కూర్చున్న కాలనీ సత్యానగర్, ఇది చైతన్యపురి అమ్మ. మంచి ఒకప్పుడు బాగా అభివృద్ధి చెందినటువంటి చైతన్యపురిలో బిల్డింగ్లు చూస్తున్నాం అమ్మ. 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్ల రూపాయల విలువైన భూములు ఉన్నాయి. 30 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం బాజాప్తా లేఅవుట్లలో భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకొని జీవిస్తున్నాడు. ఇప్పుడు వచ్చి ఇది బఫర్లో ఉంది, ఇది FTLలో ఉందని చెప్పి మాట్లాడితే ఆనాడు ముఖ్యమంత్రి అంటోడు ఏం చేసిండు, ఆనాడు కమిషనర్ అంటోడు ఏం చేసిండు, ఆనాడు పోలీస్ ఏం చేసింది, ఆనాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసింది. అంటే ఈ నీచం అన్నట్టు, అంటే ఇదేదో కొత్తగా పుట్టినట్టుగా, ఇప్పుడే ఈయన ముఖ్యమంత్రి వచ్చినట్టుగా, ఇప్పుడే కొత్త సిస్టమ్ వచ్చినట్టుగా డ్రామా వేస్తున్నాడు. ఆయనకు అర్థమైతే లేదు. ఆయనకి ఏమర్థమవుతుందంటే ఏదో రేవంత్ రెడ్డి అంటోడు చాలా స్టిఫ్గా ఉన్నాడు అని చెప్పి అనుకుంటాను. కానీ స్టిఫ్నెస్ కాదు, ఇది నమ్మకం లేక, తన పార్టీలో తనకు నమ్మకం లేకనో లేకపోతే భద్రత లేకనో ఈ చిల్లర పని చేస్తున్నాడు. ఇది మంచిది కాదు. రేవంత్ రెడ్డి ఈ సాడిస్ట్ పనులు ఆపేమని చెప్పి పేదల పక్షాన్ని రోజు మద్దతు తెలపడానికి వచ్చారు. వాళ్ళ ఇల్లు ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి, వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చిన అధికారుల మీద ముందట చర్యలు తీసుకోవాలి, ఆ తర్వాత ఇళ్ళ వరకు రావాలంటున్నారు. వీళ్ళ తరపున మీ పోరాటం ఎలా ఉండబోతుంది? అమ్మ, నేను మద్దతు చెప్పడానికి రాలే. నేను నిత్యం వాళ్ళ మధ్యలో ఉంటోని, నేను వాళ్ళతో ఓటుతో మొన్ననే గెలిచి వచ్చినమ్మా. వాళ్ళ కాలుకు మెలుగుడితే పనితో పీకే కల్చర్లో నేను. అందుకని నేను ఏదో సూపర్లెక్క రాలే ఇక్కడికి. నేను ఇక్కడ ఎంపీని, బాజాప్తా రోజు ఇక్కడనే వస్తా వాళ్ళ మధ్యకు. వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా ఫస్ట్ నేను ఉండే బాధ్యత కూడా ఉంటా. హైడ్రాని ఏం క్వశ్చన్ చేస్తారు సార్? రేవంత్ రెడ్డికి ఏం సవాల్ చేస్తారు ఇప్పుడు ఈ రకమైనటువంటి అక్రమ కూల్చివేతల మీద? అయితే ఈ ఆఫీసర్లు బాధ్యత ఇవ్వగానే ఏదో నాకేదో కోతి కొబ్బరికాయ దొరికినట్టు డ్రామా వేస్తున్నాడు. నేనేమంటున్నా, చాలామంది ఇట్లాంటి ఆఫీసర్లు గతంలో ముఖ్యమంత్రుల ఆదేశాలకు పాటించి తప్పు చేస్తే జైలు పాలైంది.
ఇలా వీళ్ళు కూడా ముఖ్యమంత్రి చెప్పంగానే మాకు బాస్ ఆదేశించని చెప్పి పేదల ఇల్లు కూలగొట్టిన, పేదలకు ఇబ్బంది కలిగించిన వీళ్ళకు కూడా పనిష్మెంట్ తప్పదమ్మా. ఎప్పుడో నాడు తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీగా నేను ఎంపీగా డెఫినెట్గా చట్టం మీద నమ్మకం ఉంది, కోర్టుల మీద నమ్మకం ఉంది. కోర్టు మీద ఎక్కుతాం పోతాం మేము. ఇలా రేవంత్ రెడ్డి అంటే ఆయన తాత జాగిరా అమ్మ, ఆయన ఏమో ఆకాశం నుంచి ఊడిపల్లే అమ్మ. వాళ్ళ అమ్మయ్యలే ఆ పదవి ఆయనకు. ఏదో కొనుక్కుంటే దొరికిన సరుకు కాదమ్మా అది. ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఓట్లు ఎత్తే ఇట్లా సీటు మీద కూర్చున్నాడు. మీరు ఎన్నికల ముందు ఆయన మాట్లాడిన మాటలన్నీ వీళ్ళకు ఉంటాయి. ఓ మాకు 2,500 రూపాయలు వస్తుందట, మా కొడుకు బిడ్డకు పెళ్లి చేస్తే తులం బంగారం వస్తుందట, మా వడ్డు పండితే 500 రూపాయలు వస్తుందట, పేదలకు భూములు ఇస్తారట, పేదలకు ఇల్లు ఇస్తారట. ఇచ్చిన రామ వాళ్ళకి ఏమొచ్చిందో ఒకసారి కదా. ఇగో ఇక్కడ నా ముంగట ఉన్నారు వీళ్ళు. వాళ్లకు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుడు దేవుడెరుగు, వాళ్లకు ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇచ్చుడు దేవుడెరుగు. వాళ్ళు నిత్యం రెక్కల కష్టం మీద బతికి పండ్లమ్ముకొని పూలమ్ముకొని కూరగాయలు అమ్ముకొని బతికే వాళ్ళకు సరుకు ఉండంగా కూడా ఆ డబ్బాలు ఆ కూరగాయలు బుల్డోజర్ల కింద వేసిందమ్మా. వాళ్ళకి అంత దుర్మార్గులు వాళ్ళు. రేవంత్ రెడ్డి దుర్మార్గుడు అనే విషయం అర్థమైందా? శాడిస్టు, సైకో. ఏం ఆదేశాలు ఇచ్చిండో తెలియదు కానీ నేను అధికారులు అంటున్నా, పిచ్చి వేషాలు వేసి ప్రజలకు ఇట్లా ఇబ్బంది పనిచేసే ప్రయత్నం చేస్తే మీకు చట్ట ప్రకారంగా శిక్ష తప్పదు, మా కోపానికి గురికాగా తప్పదని చెప్పి అధికారులను కూడా హెచ్చరిస్తున్నామా. రేవంత్ రెడ్డి కూడా బుద్ధి లేకపోయా, మీకైనా బుద్ధి ఉండాలి కదా. సార్ 6 గ్యారెంటీలను పక్కన పెట్టే విషయంలోనే హైడ్రాని తీసుకొచ్చారంటారా? ఏమో ఆయన డ్రామా, ఆయన ఒక డ్రామా కంపెనీ అమ్మ. ఆయన సినిమా యాక్టరు, ఆయన చాలా నటుడు, అన్నిట్లో నటుడు. ఆయన మాటలతోటి నమ్మించిండు, ప్రజలతో ఎడ్డుగా నమ్మిండు. తెలంగాణ వాళ్ళు ఏమని అనుకున్నారమ్మా, నిజమేనో రేవంత్ రెడ్డి అంటున్నాడు, ఇంద్రుడు చంద్రుడు అనుకున్నాడు, కథం పట్టించిండు. ఇవాళ అర్థమవుతుందమ్మా, ఇవాళ అర్థమైందా కూడా మళ్ళీ వాళ్ళు రారా అమ్మా. ఇప్పుడు కుమ్మరోళ్ళు మట్టికి పోరా, మళ్ళీ మా ఓట్లకు రారా వాళ్ళు, మా వాడకట్టుకు రారా, మా కూరగాయలు అమ్ముకునే దగ్గర రారా, మా పళ్ళు అమ్ముకునే దగ్గర రారా, దండం పెట్టరా, ఓట్లు అడగరా, అప్పుడు చెప్తారమ్మా. సార్ మీ వరకు వచ్చి వీళ్ళందరూ ఏం చెప్పుకుంటున్నారు? వాళ్ళ కన్నీళ్ళు చూస్తుంటే దుఃఖం వస్తుంది. అంటే నేను వీళ్ళకి ఎంపీ అయినా, వాళ్ళకి ఎంపీని నేను డెఫినెట్గా వాళ్ళ కన్నీళ్ళు కాల్స్తున్నప్పుడు నేను కూడా అట్లనే ఉంటాను కదమ్మా. వాళ్ళ బాధలు ఉంటే నేను సంతోషంగా ఉండే ఆస్కారం లేదు కదా. ఇక్కడ నియోజకవర్గ ఎంపీగా మీరు ఎలాంటి బాధ్యతలు తీసుకుంటారు మరి? వీళ్ళ ఇళ్ళ కూల్చివేతల విషయం అన్నిటికీ నేనే. వాళ్ళ కూరగాయల బండ్లు తీసేసిన కాడ నేనే బాధ్యుని, ఇల్లు కూలగొట్టే కాడ నేనే బాధ్యుని, వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే నేనే బాధ్యుని కదమ్మా. కొట్లాడే కాడ కొట్లాడతా, ఎందుకు వదిలిపెడతానమ్మా. ఈ నియోజకవర్గ ఎంపీగా ఖచ్చితంగా వీళ్ళ కూల్చివేతలు కూల్చుతామంటే మాత్రం తప్పకుండా అసలు ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వీళ్ళ తరపున నా ఫైట్ ఉంటుందనేసి కూడా ఎంపీ ఈటల రాజేందర్ గారు స్పష్టం చేస్తున్న విషయం. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైవ్ తెలుగు.